గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి Q3 ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ జంప్స్ 102%. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, మీకు ఈజీగా అర్థమవుతుంది. బిఫోర్ ఎనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ వన్స్ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒకసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడతాను. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఏమొస్తుంది అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఎవ్రీడే. అండ్ దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది ఎప్పుడైతే ఇక్కడ ఎడిటోరియల్స్ డిస్కస్ చేయట్లేదు కదా, అక్కడ ఎడిటోరియల్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్ జరుగుతాయి. దాంతోపాటు మెయిన్ సెషన్ ఏదైతే ఉంటుందో మెయిన్ సెషన్ జరుగుతుంది. సో ఇవన్నీ మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు కాంప్రహెన్సివ్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది చక్కగా చేసుకోవచ్చు, రైట్. సో దాంతోపాటు మన యాప్ ఉంటుంది, దానిలో కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది పెడతాము. ఇది కూడా మీకు వాల్యూ ఎడిషన్గా ఉంటుంది. బోత్ లైవ్ అండ్ రికార్డెడ్ సెషన్స్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఒకసారి జాయిన్ అయితే సరిపోతుందండి. ఫర్ ఎవర్ మీరు ఎన్నాళ్ళు ప్రిపేర్ అయితే అన్నాళ్ళు మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఫీజు ఎంత సార్ అంటే 10,000 అండి, 10,000 రూపీస్. ఇట్ కెన్ బి పేయబుల్ ఇన్ 5 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 2,000 ఈచ్. 2 నెలలకి 2,000 చొప్పున చక్కగా మీరు కట్టుకోవచ్చండి. అండ్ ఎవరికి కాంటాక్ట్ చేయాలి అంటే చూడండి అమ్మా, ఇక్కడ నెంబర్ రాస్తున్నాను చూడండి, 9985828232. ఈ నెంబర్కి చక్కగా మీరు ప్రత్యూష మేడం నెంబర్ అది. సో చక్కగా మీరు ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ యాంథ్రపాలజీ కూడా నేనే టీచ్ చేస్తున్నాను. యాంథ్రపాలజీ ఎంతండి ఫీజు అంటే 25,000, 25,000. ఇట్ కెన్ బి పేయబుల్ ఇన్ 5 ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ 5,000 ఈచ్. 5 ఇన్స్టాల్మెంట్లో చక్కగా మీరు కట్టుకోవచ్చు. చక్కగా తెలుగు భాషలో చక్కగా మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. నీట్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, మీకు అర్థమయ్యేలా చక్కగా యాంథ్రపాలజీ ఆప్షనల్ కూడా చక్కగా ఇదవుతుంది. అండ్ నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది కూడా నేనే టీచ్ చేస్తున్నానమ్మా. మోడర్న్ హిస్టరీ ఫీజు ఎంత అంటే 5,000 విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు మోడర్న్ హిస్టరీ చెప్పడం అనేది జరుగుతుంది. టెస్ట్లకు కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది మీకు లభిస్తుంది జస్ట్ 5,000కే, రైట్. సో మీకు మంచి వాల్యూ ఎడిషన్ ఉంటుంది. ప్రతి ఒక్క కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సు, మీరు ప్రిపేర్ అయినంత కాలం చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని అనలైజ్ చేద్దామో, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ టుడే ఏదైతే ఉంటుందో అది రీసెంట్గా ఒక రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ రిపోర్ట్ అంటే సర్వే ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, సర్వే ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక రిపోర్ట్ని వీళ్ళు ఇవ్వడం అనేది బయటపెట్టడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో భాగంగా ఏం చేశారు అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పడం అనేది జరిగింది. ఏ స్టేట్ ఎంత వచ్చింది, ఇండియాలో ఎంత పెరిగినాయి, వీటి గురించి చెప్పడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే ఇండియా రిజిస్టర్డ్ ఏ హెల్దీ 10.3% ఇంక్రీజ్. దేనిలోని ఇన్ ఫ్రెష్ ప్రాజెక్ట్ స్పెండింగ్ అండి. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ప్రాజెక్ట్ స్పెండింగ్లో Q3 ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. Q3 ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటండి, మామూలుగా Q1 అంటే గుర్తుపెట్టుకోండమ్మా ఏప్రిల్ టు జూన్ ఒక ఫైనాన్షియల్ ఇయర్కి. Q2 అంటే జూలై టు సెప్టెంబర్. Q3 అంటే అక్టోబర్ టు డిసెంబర్. Q4 అంటే జాన్వరి టు మార్చ్. సో ఇప్పుడు Q3లో 10.3% అనేది పెరగడం అనేది జరిగిందంట కంపేర్ టు Q2 కంటే మామూలుగా ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది, Q3లో 10.3% పెరగడం అనేది జరిగిందని చెప్పడం అనేది జరిగిందమ్మ. అండ్ ఇంకా దీంతో పాటు ఏం చెప్పారు అంటే దీనికి రీజన్ ఏం చెప్పారు, ఎందుకు పెరిగింది అంటే కంటిన్యూడ్ రైజ్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద Q3 అంటే అక్టోబర్ టు డిసెంబర్ మధ్యలో ఏం జరిగింది, Q3లో
ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి బాగా పెరిగినాయి. అండ్ దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా 1.2% పెరగడం, 102% పెరగడం అనేది చాలా ఎక్కువ పెరిగిందండి. ఆల్మోస్ట్ డబల్ అయింది మీరు గమనిస్తే. సో ఇంత పర్సంటేజ్ పెరగడం అనేది జరిగింది, రైట్. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ప్రైవేటు పరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్. మీరు జాగ్రత్తగా పబ్లిక్ స్పెండింగ్ గురించి చూసుకుంటే, గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ చూసుకుంటే, గవర్నమెంట్ స్పెండింగ్, గవర్నమెంట్ అనేది అసెట్స్ కోసం ఖర్చు పెడతాను ఏమంటామండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. మీ అందరికీ తెలుసు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ ఆన్ ఎసెట్ బిల్డింగ్. అర్థమైందా? ఒక రోడ్లు వేసినా లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఇది చేసినా అదొక ఎసెట్గా కూడా ఉంటుంది, దాని మీద ఖర్చు పెడతారు. అండ్ మామూలుగా ఇప్పుడు శాలరీలు పే చేసినా అదంతా ఎసెట్ అవుతుందా, ఎసెట్ అవ్వదు. దట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఇది పూర్తిగా Q3లో కొలాప్స్ అయిపోవడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు కొలాప్స్ అయిపోయింది అంట, స్టేట్స్కి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటటువంటి ఫండింగ్ కన్స్ట్రైంట్స్. సో హెల్త్, COVID-19 గురించి, వీటన్నిటి గురించి ఎవరు చూసుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. సో వాళ్ళకు ఉన్నటువంటి ఫండింగ్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో దానివల్ల. దాంతోపాటు న్యూ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, కొత్త ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఏకంగా 25% Q2తో పోలిస్తే Q3లో తగ్గడం అనేది జరిగింది అని చెప్పారమ్మా. అర్థమైందా? సో ఎప్పుడైతే పబ్లిక్ స్పెండింగ్ తగ్గిందో ప్రైవేట్ స్పెండింగ్ అనేది ఊపందుకుంది అని చెప్పారు. ఎంత పెరిగింది అంటే Q2లో ప్రైవేట్ స్పెండింగ్ అనేది మొత్తం 100% ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే 40% ప్రైవేట్ స్పెండింగ్ అనేది ఉండేది. Q3లో ఎంత పెరిగింది, మొత్తం ఏకంగా 49.5% పెరగడం అనేది జరిగింది. ఎక్కడమ్మా, Q3లో. ఏంటి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ఓవరాల్ ఫైనల్ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ బిట్వీన్ ఏప్రిల్ అండ్ డిసెంబర్ 2020లో, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అంటే Q2 ప్లస్ Q3 కలిపి ఎంత ఉంది అంటే 26.1% లోవర్ ద సేమ్ పీరియడ్ ఏ ఇయర్ ఎగో. ఇది 2020లో ఏప్రిల్ టు డిసెంబర్ 2019తో పోలిస్తే 26% తగ్గడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే దాని రీజన్ మీ అందరికీ తెలుసు, COVID-19. అర్థమైందా? సో నెక్స్ట్ ఏం చెప్పారు, దిస్ ఇస్ ఆల్ డేటా, మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలని అవసరం లేదు. బట్ జస్ట్ ఎలా ఉంది, ట్రెండ్స్ ఎలా ఉన్నాయో అవన్నీ చూడండి, మీకు ఎగ్జాక్ట్గా అది సరిపోతుంది. వాట్ ఎవర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద ట్రెండ్స్, COVID-19 ఇంపాక్ట్ గురించి ఎకానమీ మీద రాయాలనుకుంటే యూ కెన్ రైట్ దీస్ థింగ్స్. ముఖ్యంగా చెప్తాను ఎందుకు ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎందుకు అంత ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలని కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ ది సర్వే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్ యాక్టివిటీస్ అనేవి Q1 ఆఫ్ 2021-22కి నార్మల్ అయిపోవచ్చు. అంటే ప్రీ కోవిడ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, COVID-19 రాకముందు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ఇది అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సో ఎప్పటికల్లా అవుతుందమ్మా, 2020-22లోని Q1 అంటే ఏంటి, 2021-22 ఏప్రిల్ టు జూన్ మధ్యలో ప్రీ COVID-19 లెవెల్స్కి వచ్చేయచ్చు అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు అంటే రీజన్స్ ఏం చెప్పారు అంటే, ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో ఇంట్రెస్ట్ ఇంకా లోగానే ఉండొచ్చు. అండ్ మన RBI ఏదైతే ఉంటుందో అది అకామిడేటివ్ పాలసీనే ఫాలో అవుతూ ఉండొచ్చు, ఇంత త్వరగా దాన్ని మార్చకపోవచ్చు. దాంతోపాటు COVID-19 వ్యాక్సిన్ రావడం వల్ల ఏం జరుగుతుంది, చాలామంది వ్యాక్సినేషన్ అనేవి రావడం వల్ల మనకి మార్కెట్లో మనకి గ్రీన్ షూట్స్ రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాన్ని ఉపయోగించి కూడా చక్కగా ఇదవ్వచ్చు అని చెప్పారమ్మా. అర్థమైందా? COVID-19 వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో వ్యాక్సినేషన్ వల్ల కూడా మనకి చక్కగా నార్మల్ ప్రొడక్షన్ అనేవి మళ్ళీ పెరుగుతాయి అని చెప్పడం అనేది జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ Q3 ఆఫ్ 2020-21 మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ అంటే 2085 ప్రాజెక్ట్స్ అండి. 2085 ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టింది ఎంత అంటే 2,76,482.7 కోట్లు ఏకంగా ఖర్చు పెట్టడం అనేది జరిగింది 2020-21 Q3లో, మూడవ క్వార్టర్లో. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ Q2 మీరు చూసుకుంటే మొత్తం ఎంత ఖర్చు పెట్టారంటే 2,326 ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టారు. మొత్తం ఎంత ఖర్చు పెట్టారు అంటే 2,50,697.5 కోట్లు ఖర్చు పెట్టడం అనేది జరిగింది. మీరు ఇక్కడ చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అర్థమైందా?
సో Q2 కంటే Q3లో ఏదైతే ఇది ఉందో అది ఎంత శాతం పెరిగింది, 10.3% ఏకంగా పెరగడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వేరియస్ సెక్టార్స్, మీరు డిఫరెంట్ సెక్టార్స్ గురించి మాట్లాడుకుంటే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రైజ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అయింది. Q2తో పోలిస్తే 102.2% పెరిగింది. యూటిలిటీస్ సెక్టార్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఇంటర్నెట్ కేబుల్ కానీ దాంతోపాటు సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్కి కానీ వీటన్నిటికీ 11.25% పెరిగింది. అండ్ మైనింగ్ ఏదైతే ఉంటుందో మైనింగ్లో 1.12% పెరగడం అనేది జరిగింది. ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 35.2% తగ్గడం అనేది జరిగింది. సో ఈ 3 సెక్టార్లో గ్రోత్ అనేది కనిపించింది. ఎలక్ట్రికల్ ప్రాజెక్టులో తగ్గింది. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ ప్రాజెక్టులో కూడా ఏకంగా 66.9% తగ్గడం అనేది జరిగింది. ఇఫ్ యూ లుక్ ఎట్ స్టేట్ వైజ్ రిపోర్ట్స్, ఒకసారి ఇక్కడ పిక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. స్టేట్ వైజ్ మీరు ఇది చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే క్యాపిటల్ ఇన్ఫ్లో ఎలా ఉంది అంటే మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఏవైతే ఉంటాయో 30% ఆఫ్ న్యూ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్ మొత్తం దేశం మొత్తం ఇన్వెస్ట్మెంట్స్లో 30% ఈ 2 రాష్ట్రాలకే చెందినటువంటి. జాగ్రత్తగా చూడండి, 54,714 crores మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో 29,784 crores. మామూలుగా ఏం జరుగుతుందంటే అమ్మ, ఈ ప్రైవేట్ స్పెండింగ్ కానీ పబ్లిక్ స్పెండింగ్ కానీ పెరిగితే సింపుల్గా ఎకానమీ అనేది ముందుకు వెళ్తుందండి. ఎందుకు ఎకానమీ అనేది ముందుకు వెళ్తుంది చూడండి సింపుల్గా. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎప్పుడైతే మొదలు పెడతారో డబ్బు అనేది ఏం జరుగుతుంది, బ్యాంకుల వద్ద నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అనేవి ఇచ్చేసారనుకోండి, ఏం పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ పెరగడం అనేది జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఏమవుతుంది, జనాలకు డబ్బులు వస్తాయి. జనాల చేతిలో డబ్బులు ఉంటే ఏమవుతుంది, వాళ్ళు ఖర్చు పెడతారు. ఖర్చు పెడితే ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అర్థమైందా? కోవిడ్-19 వల్ల పడిపోయింది ఏంటి, డిమాండ్. సో ఈ డిమాండ్ పెంచడం ఏదైతే ఉంటుందో దానికోసం ముఖ్యంగా మార్కెట్లోకి లిక్విడిటీ అనేది వెదజల్లడం కోసం ఏం చేశారు, పబ్లిక్ స్పెండింగ్ లేదా ప్రైవేట్ స్పెండింగ్ అనేది డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇది డిఫరెంట్ స్టేట్ వైజ్ రిపోర్ట్ అండ్ న్యూ ప్రాజెక్ట్ ఇంటెన్షన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి న్యూ ప్రాజెక్ట్ ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాము. జాగ్రత్తగా చూడండి. న్యూ ప్రాజెక్ట్ ఇంటెన్షన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఏకంగా 19.32% తగ్గడం అనేది జరిగింది. అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్ ఎక్స్పెండిచర్, కొత్త ప్రాజెక్టుల మీద ఎక్స్పెండిచర్ పెట్టాలి అనేటటువంటిది ఎంత తగ్గిద్దాం అనుకుంటున్నారు, 7.21% తగ్గిద్దాం అనుకోవడం అనేది జరిగిందండి. ఎందుకు ఈ ఫాల్ అనేది ఇంత పెరిగింది అంటే స్టేట్ గవర్నమెంట్స్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ రెడీగా ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల స్టేట్ గవర్నమెంట్స్ పెద్దగా ప్రాజెక్టుల మీద ఖర్చు పెడదాం అనుకోవట్లేదు. దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ హెల్త్, ఫస్ట్ హెల్త్ అనేది ముందు ఇది చేయాలి అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూస్ అనేవి పడిపోయినాయి కదా, సో దానివల్ల వాళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్డ్ బై ద సెంటర్ ఫెల్ ఫ్రమ్ 473 ఇన్ Q2, రెండవ క్వార్టర్లో 473 అయితే Q3లో 381 ఉండడం అనేది జరిగిందంటమ్మా. అర్థమైందా? కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ ఓన్లీ 381 మాత్రమే ఈ క్వార్టర్లో చేయడం అనేది జరిగింది. అండ్ అవుట్లే ఆన్ ద ప్రాజెక్ట్స్ రోజ్ టు 20. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకా ఇది మాత్రం అవుట్లే మాత్రం వాటి తాలూకా బడ్జెట్ మాత్రం 22.8% పెరగడం అనేది జరిగింది. సుమారుగా ఫ్రమ్ 54,900 crores నుంచి ఎంత జరగడం జరిగింది అంటే 67,475 crores ఎప్పుడు ఇన్ Q3లో అంత మటుకు పెరగడం అనేది జరిగింది. అర్థమైందా? కానీ ఇంకా మంచి విషయం ఏంటంటే ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే చాలా ప్రాజెక్ట్స్ ముఖ్యంగా ఇదేదైతే ఉందో డిజైనింగ్ ఫ్రేమ్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టేజ్లోకి వెళ్తున్నాయంటండి. సో ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో పట్టాలెక్కడం అనేది జరుగుతుందంట. రైట్, ఎప్పుడు అక్టోబర్ అండ్ డిసెంబర్ 2020 మధ్యలో Q3లో. ఇది నిజంగా మంచి విషయం. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఏం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది మొదట.
అండ్ పబ్లిక్ స్పెండింగ్ ఏదైతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడం వల్ల పబ్లిక్ స్పెండింగ్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ తప్పకుండా ఖర్చు పెట్టాలి అనే ఆబ్లిగేషన్ ఏదైతే ఉంటుందో అది డైల్యూట్ అవుతుంది. సో పబ్లిక్ స్పెండింగ్ అనేది ఏమవుతుంది, లోవర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ ఉంది, డబ్బులు జనాల చేతుల్లో ఉన్నాయి, జనాల చేతుల్లో డబ్బులు ఉంటే ఏం పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఎకనామిక్ రికవరీ ఏదైతే ఉంటుందో ఎకనామిక్ రికవరీ ఇంకా ఫాస్టర్గా అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు, ప్రైవేట్ కంపెనీస్ అనేవి దే రన్ విత్ ప్రాఫిటబుల్ మైండ్ సెట్, ప్రాఫిట్ కావాలనే మైండ్ సెట్తో వాళ్ళు పనిచేయడం అనేది జరుగుతుంది. సో దే ఓన్లీ హైర్ ఎక్స్పర్ట్ పీపుల్, ఎక్స్పర్టైజ్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. సో స్కిల్ షేరింగ్ అండ్ టెక్నాలజీ షేరింగ్ ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ ద మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. సో మీ అందరికీ ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో అండ్ ఈ తాలూకా ఇవేవైతే ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో Q3లో మొత్తం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా చక్కగా పెరిగినాయి. సో హయ్యెస్ట్ అనేవి ఏ స్టేట్స్లో పెరిగినాయి అంటే మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్లో పెరగడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్యావాలీ టు డిస్కస్ బార్డర్ డిస్ప్యూట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. సరిగ్గా సంవత్సరం క్రితం బార్డర్ డిస్ప్యూట్ అనేది మనకి నేపాల్కి మధ్య తలెత్తడం అనేది జరిగింది. వాట్ ఈజ్ దట్ బార్డర్ డిస్ప్యూట్, అసలు ఏం జరిగింది, వీటన్నింటినీ డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. కంప్లీట్గా నేర్చుకుందాం, పాతవన్నీ నేర్చుకుందాం అండ్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి వినండి అమ్మా. రీసెంట్గా మనకి నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే ముఖ్యంగా నేపాల్ వాంట్స్ ఈక్వాలిటీ బేస్డ్ ఫ్రెండ్షిప్ విత్ ఇండియా అని చెప్పడం అనేది జరిగింది. నేను ఫ్రెండ్షిప్ చేస్తాను బట్ నన్ను కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి అని చెప్పి ఇండియా గురించి చెప్పడం అనేది జరిగిందండి. రైట్, మనకి నేపాల్ యొక్క ఇండియా యొక్క ఫారిన్ పాలసీ ఏదైతే ఉంటుందో నైబర్హుడ్ ఫస్ట్ అనేది, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇండియా యొక్క ఫారిన్ పాలసీ అనేది తన తాలూకా నైబర్స్ యొక్క బిహేవియర్ బట్టి, నైబర్స్ తన తాలూకా పక్క దేశాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటుందండి. రైట్, మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేస్తే, ఇంటర్నేషనల్ ఐఆర్ తాలూకా స్టాటిక్ కంప్లీట్ చేస్తే మీకు ఎందుకు అని అర్థమవుతుంది. రైట్, నవ్వు చూడండి. అయితే ఈయన ఏం చెప్పారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఆలీ, ఫారిన్ మినిస్టర్ ప్రదీప్ కుమార్ గ్యావాలీ ఎవరైతే ఉంటారో హీ వుడ్ విజిట్ ఇండియా ఆన్ January 14th, జనవరి 14న ఆయన ఇండియాని విజిట్ చేస్తారు. విజిట్ చేసి బార్డర్ డిస్ప్యూట్, ఇండియా నేపాల్ బార్డర్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ డిస్ప్యూట్ గురించి మాట్లాడతారు అని చెప్పడం అనేది జరిగింది. రైట్, హీ వాంట్స్ టు బి ఏ రియల్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. అండ్ హీ మెయింటైన్ దట్ డిజల్యూషన్ ఆఫ్ ద లోవర్ హౌస్. రీసెంట్గా నేపాల్ ప్రతినిధి సభ, నేను దాని గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేశాను. నేపాల్ లోవర్ హౌస్ ఏదైతే ఉంటుందో, పార్లమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిజాల్వ్ చేయడం అనేది జరిగింది. ఎలక్షన్లు యథాతథంగానే జరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ కండిషన్, నేపాల్లో ఉన్నటువంటి పొలిటికల్ కండిషన్కి, అధికార పార్టీలో ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీకి దానికంటే మంచి రీజన్ లేదు అని చెప్పి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనం నేపాల్ యొక్క ఇష్యూ ఏదైతే, కలాపానీ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని గురించి ఒకసారి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా చూడండి అమ్మ. నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ కాలాపానీ ఇష్యూ. ఏంటి ఇష్యూ, ఎక్కడి నుంచి మొదలైంది అంటే లాస్ట్ ఇయర్ 2019 నవంబర్లో ఇండియా అనేది ఎప్పుడైతే ఒక కొత్త మ్యాప్ రిలీజ్ చేయడం జరిగిందో అప్పటి నుంచి మొదలవ్వడం అనేది జరిగింది. ఇండియా అనేది మ్యాప్ రిలీజ్ చేయగానే మన తాలూకా ఇది నేపాల్ ఏదైతే ఉంటుందో నేపాల్ కూడా రిటాలియేషన్గా ఏం చేసింది అంటే ఒక కొత్త మ్యాప్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ న్యూ మ్యాప్లో ఏవైతే ఈ డిస్ప్యూటెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా కాలాపానీ, లిపులేక్, లింపియాదురా, ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తమ మ్యాప్లో కలిపేయడం అనేది జరిగింది. ఇవి ఒరిజినల్లీ ఇది ఎక్కడికి చెందినవి అంటే పితోర్గర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండి.
ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో దానికి చెందినటువంటివి. నేను మ్యాప్ చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని ముందు ఈ ఇష్యూ గురించి కొద్దిగా హిస్టరీ మీరు తెలుసుకోవాలి, వాటిని కూడా చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ముందు హిస్టరీ గురించి వినండి అమ్మ. వాట్ హ్యాపెండ్? ట్రీటీ ఆఫ్ సుగౌలి, దీని గురించి మీరు తెలుసుకోవాలి. ఈ ట్రీటీ ఆఫ్ సుగౌలి అనేది ఏంటి అంటే ఒక ఊరు పేరు. ఇది ఎక్కడ ఉంది అంటే మన ప్రజెంట్ బీహార్ ఏదైతే ఉంటుందో బీహార్లో ఉండడం అనేది, నేపాల్కి బీహార్కి బార్డర్లో ఏదైతే ఉందో అక్కడ జరగడం అనేది జరిగింది. 1862లో దీన్ని సైన్ చేయడం అనేది, ట్రీటీ ఆఫ్ సుగాలి సైన్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే 1816లో డిసెంబర్ 2, 1815లో ట్రీటీ ఆఫ్ సుగాలి ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అంటే ఈ ట్రీటీ ఈస్ట్ ఇండియా కంపెనీకి అండ్ కింగ్ ఆఫ్ నేపాల్, నేపాల్ యొక్క కింగ్ ఎవరైతే ఉంటారో ఆయనకి. ఆఫ్టర్ నేపాల్ ఆంగ్లో నేపాల్ వార్ ఆఫ్ 1814 to 1816, 1814 నుంచి 1816 వరకు ఏం జరిగింది, ఆంగ్లో నేపాల్ వార్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది. అండ్ ఈ ట్రీటీ ఎప్పటి నుంచి రాటిఫై అయిందంటే 4th March 1816 వరకు ఇదవ్వడం అనేది జరిగింది. సో ఈ ట్రీటీ ద్వారా ఏం చేశారు అంటే అమ్మ, డిమార్కేషన్ జరగడం అనేది జరిగింది. దేన్ని? నేపాల్ యొక్క బార్డర్స్ని అండ్ బ్రిటిష్ ఇండియా యొక్క బార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడైతే 1814 నుంచి 1860 వరకు ఆంగ్లో నేపాల్ వార్ జరిగిందో ఆ టైంలో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎవరు పనిచేశారు అంటే ఫ్రాన్సిస్ హేస్టింగ్స్. ఈయన 1813 నుంచి 1823 వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాదు, గుర్తుపెట్టుకోండి, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఈయన ఇది చేయడం అనేది జరిగింది. దీన్ని ఆంగ్లో నేపాల్ వార్ లేదా ఆంగ్లో గుర్ఖా వార్ అని కూడా అంటామమ్మ. ఓకేనా? ఆ టైంలో నేపాల్ అనేది కింగ్డమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో చూద్దాము. చూడండి, ఆ టైంలో నేపాల్ కింగ్డమ్ వాజ్ వెరీ పవర్ఫుల్ అండి. దానికప్పుడు కింగ్ ఎవరు ఉండేవారు అంటే గిర్వాన్ యుద్ధ బిక్రమ్ షా. గిర్వాన్ యుద్ధ బిక్రమ్ షా. ఇతని తాలూకు ఏజ్ ఎంత అంటే కేవలం 16 years. 16 ఏళ్ళ వాడు ఏమైనా రాజ్యాన్ని పరిపాలించగలడా? సరిగ్గా పరిపాలించలేడు. కాబట్టి ఆ నేపాల్ని అప్పుడు చూసుకున్నది ఎవరు అంటే అప్పుడున్నటువంటి ముక్తియార్, అంటే నేపాల్ కింగ్డమ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి భీమ్సేన్ తాపా ఎవరైతే ఉంటారో ఆయన చూసుకోవడం అనేది జరిగింది. హీ వాజ్ ద డిఫాక్టో రూలర్ ఆఫ్ నేపాల్ ఆ టైంలో. సో ఇతను ఏం చేశాడు అంటే మన తాలూకా భీమ్సేన్ తాపా, ఈయన సింపుల్గా ఈజ్ వెరీ అగ్రెసివ్గా తను మన తాలూకా బార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. అర్థమైంది? వెరీ అగ్రెసివ్గా దూసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. బిఫోర్ ఆంగ్లో నేపాల్ వార్ ముందు ద టెరిటరీ ఆఫ్ నేపాల్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ సట్లెజ్ రివర్. చూడండి, మనకిప్పుడు హర్యానా దగ్గర మనకి తీన్గా ఉండేటటువంటి సట్లెజ్ రివర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మీరు వెస్ట్ నుంచి తీస్తా రివర్ అంటే సిక్కిం దాటాక ఉంటుంది. తీస్తా రివర్ ఇన్ ఈస్ట్లో ఉన్నటువంటి తీస్తా రివర్ ఎక్కడ వరకు ఉండడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఈ వార్ ఏదైతే ఉందో ఈ వార్ తర్వాత సుగౌలి అనేటటువంటి ప్రాంతంలో ట్రీటీ ఆఫ్ సుగౌలి తర్వాత కొంత ఈ వార్లో ఎవరు గెలిచారంటే బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, మన తాలూకా నేపాల్ యొక్క బార్డర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. ఏ విధంగా డిమార్కేట్ చేశారు అంటే చూడండి, నేపాల్ యొక్క బార్డర్ అనేది ఈస్టర్న్ సైడ్ మేచి రివర్, అండ్ వెస్టర్న్ సైడ్ మహాకాళి రివర్. ఇలా 2 నదులు ఏవైతే ఉంటాయో నదులతో డిమార్కేట్ చేయడం అనేది జరిగింది. ఈ మధ్యలో ఉండేటటువంటి టెరిటరీ ఏంటి? నేపాల్. అర్థమైందా? సో ఈ ట్రీటీ ఆఫ్ సుగాలి తెలుసుకుంటేనే మనకి ఎగ్జాక్ట్గా డిస్ప్యూట్ అనేది అర్థమవుతుంది. ఈ కిందే ఉంటుంది బీహార్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అర్థమైంది? ఈ పక్కనే ఉంటుంది సిక్కిం ఉంటుంది, మీ అందరికీ తెలుసు. రైట్? ఇక్కడే ఉంటుంది ఉత్తరాఖండ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. రైట్? సో ఇప్పటి వరకు మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ బౌండరీ డిస్ప్యూట్? సింపుల్గా చెప్తాను చూడండి. ఎగ్జాక్ట్ బౌండరీ డిస్ప్యూట్ ఏంటి? ఇక్కడ మ్యాప్ చూడండి అమ్మ. నేను ఇప్పుడు మనం చెప్తున్నటువంటి కలాపాని ఇది, లిపులేక్ పాస్ ఇది, లింపియాదూరా ఏదైతే ఉంటుందో లింపియాదూరా ఇది. అర్థమైందా? సో ఇలా పాస్ అయ్యేటటువంటి ఇదిగోండి, నేను ఇంకొక కలర్ వాడతాను, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ కలర్లో పెట్టాను చూసారు, ఇదంతా ఏ రివరు అంటే
మహాకాళి రివర్. అసలు ప్రాబ్లం ఎక్కడ, రెండు కంట్రీస్ ఓకే చేస్తున్నాయి ఏంటి, మహాకాళి రివర్కి ఈస్టర్న్ సైడ్ ఉన్నదంతా ఏంటమ్మా నేపాల్, మహాకాళి రివర్కి వెస్టర్న్ సైడ్ ఉన్నదంతా ఏంటి ఇండియా. ఎవ్రీ వన్ ఈజ్ అక్నాలజింగ్ ఇట్, ఈ బోత్ ఇండియా అండ్ నేపాల్. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఆరిజిన్ ఆఫ్ దిస్ రివర్. చూడండి మన తాలూకా ఇది ఎవరైతే మన ఇండియా ఏదైతే ఉందో, ఇండియా ఈ మహాకాళి రివర్ యొక్క ఆరిజిన్ అనేది ఈ ప్రాంతం లిపూ లేక్ పాస్ అని చెప్తుంది. సో ఈ మన తాలూకా మహాకాళి రివర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలా పాస్ అవుతుంది. సో దిస్ పార్ట్ అనేది నేపాల్కి చెందుతుంది, ఈస్టర్న్ పార్ట్. ఆ లెఫ్ట్ పార్ట్ అంతా ఇండియాకి చెందుతుంది, ఇదంతా ఇండియాకి చెందుతుంది అని చెప్పడం అనేది జరిగింది. బట్ నేపాల్ ఏం వాదిస్తుంది, మహాకాళి రివర్ యొక్క ఆరిజిన్ లింపియాదురా అని ఆలోచిస్తుంది. అర్థమైందా, ఏమని చెప్తుంది, లింపియాదురా అని చెప్తుంది. సో ఇది మహాకాళి రివర్ అయినప్పుడు ఈ మహాకాళి రివర్కి ఈస్టర్న్ సైడ్ ఏముంటుంది, ఈ పార్ట్. ఇదంతా ఎవరికి చెందాలి, నేపాల్కి చెందాలి అంటుంది. బ్రిటిష్ వర్ వెరీ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు బార్డర్స్ గీసినప్పుడు కరెక్ట్గా గీయలేదండి. సో దానివల్ల ఈ డిస్ప్యూట్స్ అనేవి ఇదవ్వడం అనేది జరిగింది. వెళ్ళే ముందు వాళ్ళు చాలా చాలా తప్పులు చేశారు. వాటి వల్ల ఎప్పటికీ మన రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరిగింది. సో వీటి తాలూకా ఈ రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ యొక్క ఈ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ యొక్క ఆరిజిన్ ఏదైతే ఉంటుందో ఈ డేట్ బ్యాక్స్ టు కలోనియల్ ఎరా. అర్థమైందా. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో వాళ్ళు ఏం చెప్పారు, మీకు మహాకాళి రివర్కి ఈస్ట్ అంతా ఉన్నది నేపాల్, వెస్ట్ అంతా ఉన్నది ఇండియా అని చెప్పారు. కానీ మహాకాళి రివర్ యొక్క ఆరిజిన్ గురించి ఏమైనా మెన్షన్ చేశారా అంటే చేయలేదు. దట్ ఈస్ ద సిగ్నిఫికెంట్ ప్రాబ్లం రిగార్డింగ్ దిస్ వన్. నేను ఇంకొక ఫోటో చూపించి మీకు ఇంకోసారి టకటక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఈ పిక్చర్ చూడండి అమ్మ, ఇక్కడ చూడండి, ఇది లింపియాదురా ఇది ఉంది కదా, ఇదిగోండి ఇది కాలాపానీ కదా, ఇది లిపూ లేక్ కదా. ఇండియా ఏమని వాదిస్తుందంటే ఇదిగోండి ఈ డౌన్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో ఈ డౌన్ స్ట్రీమ్ అంతా మహాకాళి రివర్ అని చెప్పి వాదిస్తుంది. దాని తాలూకా లిపూ లేక్ అంటుంది. కానీ నేపాల్ ఏమంటుంది, లేదు లేదు దాని తాలూకా ఆరిజిన్ అనేది లింపియాదురా దగ్గర అవుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ స్ట్రీమ్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి నేపాల్ ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ఇదేదైతే ఉంటుందో ఇదంతా ఇది చేయడం అనేది జరుగుతుంది. సో బట్ ఇండియా ఏం చేస్తుంది, ఈ ప్రాంతం ఏదైతే దీని ప్రకారంగా జరగనప్పుడు ఎలా ఉంటుంది, ఇది ఈస్టర్న్ సైడ్ అవుతుంది. సో ఇదంతా నేపాల్ది, కానీ ఈ పైదంతా ఈ డిస్ప్యూటెడ్ ఏరియా బ్లూ కలర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇది మాది అని చెప్పి ఇండియా వాదించడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ టెరిటోరియల్. సో టెరిటోరియల్ డిస్ప్యూట్ అనేది అందుకోసం జరగడం అనేది జరిగింది. రెండు దేశాలు తప్పులు లేవు. అండ్ ద వన్స్ డిమార్కేటెడ్ ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో అండ్ ద ప్రొవిజన్స్ రిగార్డింగ్ సుగౌలి ట్రీటీ ఏదైతే ఉంటుందో దానివల్ల రెండు సఖ్యతగా ఉండేటటువంటి రెండు కంట్రీస్ మధ్య వివాదం చెలరేగడం అనేది జరిగిందమ్మ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఈ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అర్థమైందనే అనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ద టెరిటోరియల్ డిస్ప్యూట్, ఎందుకు దీనిలోకి వచ్చింది, ఇవన్నీ అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రిలాక్స్ డిటెన్షన్ నార్మ్స్ టు ప్రివెంట్ డ్రాప్ అవుట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్. ఒక చిన్న సైజ్ ఎడిటోరియల్ ఆర్టికల్లా రాశారు. జాగ్రత్తగా వినండి, క్లియర్గా మాట్లాడదాం. రైట్, సో కోవిడ్-19 ఏదైతే వచ్చిందో సరిగ్గా సంవత్సరం క్రితం కోవిడ్-19 ఇదే టైంలో చాలా హల్చల్ చేస్తూ ఉంది. మన న్యూస్ పేపర్లో కూడా ఇక్కడికి వచ్చేసిందంట, ఢిల్లీకి వచ్చిందంట, ఇలాంటి చాలా చాలా వార్తలు వింటూ ఉన్నాం. రైట్, పుకార్లు వింటూ ఉన్నాం, చాలా చాలా ఇదిండు అనేది జరుగుతుంది. సో దిస్ కోవిడ్-19 ఏం చేసింది, ఇట్ హ్యాస్ డిస్రప్టెడ్ ఎవ్రీ షెల్ఫ్. ఇది టచ్ అయిన ఇదంటూ లేదండి, ప్రతి ఒక్క డొమైన్ని టచ్ చేసింది. ఎకనామిక్ క్రైసిస్ తీసుకొచ్చింది, హెల్త్ క్రైసిస్ తీసుకొచ్చింది, చాలా చోట్ల పొలిటికల్ క్రైసిస్ తీసుకొచ్చింది, చాలా చోట్ల సోషల్ అన్రెస్ట్ తీసుకొచ్చింది. ఇది ఎవ్రీ డొమైన్ని టచ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఈ ఎకడమిక్స్లో కూడా స్ట్రెస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. డిస్రప్టెడ్ ద టీచింగ్ ఏదైతే ఉంటుందో, టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో లెర్నింగ్ ప్రాసెస్ని ఇది కంప్లీట్గా డిస్రప్ట్ చేయడం అనేది జరిగింది. మోస్ట్ ఆఫ్ ది ఇండియాస్ 25 crore స్టూడెంట్స్ హ్యావ్ స్పెంట్ లాస్ట్ 10 months ఎట్ హోమ్. భారతదేశానికి చెందినటువంటి 25
crore స్టూడెంట్స్ మొత్తం గత 10 నెలలు ఇంట్లోనే ఉండడం అనేది జరిగిందంటమ్మా. గ్లోబల్లీ యునైటెడ్ నేషన్స్ ఏవైతే ఉందో, ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ ఎస్టిమేటెడ్ దట్ ఆల్మోస్ట్ 24 మిలియన్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్, ఎంతమంది 24 మిలియన్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ డ్రాప్ అవుట్ అంటండి. వీళ్ళందరూ వీళ్ళ తాలూకా ఎడ్యుకేషన్ నిలుపుదల చేసేటటువంటి అవకాశం ఉందంట బికాజ్ ఆఫ్ దిస్ కోవిడ్-19 బ్రేక్. అర్థమైందా? సో మన ఇండియాలో కూడా ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీన్ని ట్యాకిల్ చేయడానికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏం చేసింది అంటే ఇట్ హ్యాస్ సెండ్ సమ్ డైరెక్టివ్స్ టు స్టేట్స్ అండి. స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కొన్ని డైరెక్టివ్స్ ఇవ్వడం అనేది, మార్గదర్శకాలు జారీ చేయడం అనేది జరిగింది. ఏం చేశారు స్టేట్ గవర్నమెంట్ అంటే స్కూల్స్ మస్ట్ రిలాక్స్ డిటెన్షన్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వీటిని స్కూల్స్ తప్పకుండా ఏం చేయాలి అంటే లిబరలైజ్ చేయాలి, రైట్? సో ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ డ్రాప్ అవుట్స్ ఇన్ ఏ ఇయర్. దాంతోపాటు స్టేట్స్ టు కండక్ట్ కాంప్రహెన్సివ్ డోర్ టు డోర్ సర్వేస్. దాంతోపాటు ఏం చేయమన్నారు అంటే ప్రతి ఒక్క స్టేట్కి డోర్ టు డోర్ సర్వేస్ అనేవి చేయండి. సర్వేస్ అనేవి చేసి ఎవరైతే చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళట్లేదో, దాంతోపాటు ఎవరైతే మైగ్రెంట్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే లాస్ ఆఫ్ లెర్నింగ్కి ఇదవ్వడం అనేది, ఆ బారిన పడడం అనేది జరిగిందో, ఎవరైతే ఎడ్యుకేషన్కి డిప్రైవ్ అవ్వడం అనేది జరుగుతుందో వాళ్ళందరినీ గుర్తించండి అని చెప్పడం అనేది జరిగింది. గుర్తించి ప్రిపేర్ అన్ యాక్షన్ ప్లాన్, ఒక యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయండి. ఎందుకు? టు ప్రివెంట్ ఇంక్రీజ్డ్ డ్రాప్అవుట్స్ ఏవైతే ఉన్నాయో డ్రాప్అవుట్స్ ఇది చేయండి. అర్థమైంది? అది తగ్గించండి అని చెప్పి ఇది చేయడం, యాక్షన్ ప్లాన్ తగ్గించడానికి యాక్షన్ ప్లాన్. దాంతోపాటు ఎన్రోల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్రోల్మెంట్స్ అనేవి పెంచడానికి, అండ్ లాస్ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో లాస్ ఆఫ్ లెర్నింగ్ని ట్యాకిల్ చేయడానికి, ఇప్పటి వరకు పిల్లలు లెర్నింగ్ నష్టపోయింది చాలు, సో ఇది కూడా ట్యాకిల్ చేయడానికి, అండ్ డిటేరియేషన్ ఇన్ ద గెయిన్స్ మేడ్ ఇన్ ప్రొవైడింగ్ యూనివర్సల్ యాక్సెస్, క్వాలిటీ అండ్ ఈక్విటీ. ఇప్పటి వరకు మనం స్టూడెంట్స్కి యూనివర్సల్ యాక్సెస్, ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా ఉంచడానికి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి, దాంతోపాటు ఈక్విటీ ప్రతి ఒక్కరికి అందించడానికి మనం ఏమైతే ఇప్పటివరకు ఈ రీసెంట్ ఇయర్స్లో శ్రమ పడ్డామో ఆ శ్రమంతా వృధా కాకుండా ఉండడానికి మీరు ఏం చేయాలి? ఒక యాక్షన్ ప్లాన్ అనేది రూపొందించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేయడం అనేది జరిగిందమ్మా. దీనికోసం వే ఫార్వర్డ్ ఏం చెప్పారు అంటే, ఏవేవి చేయమని చెప్పారు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కల్పించండి. ఎన్రోల్మెంట్ డ్రైవ్స్ ఏవైతే ఉంటాయో ఎన్రోల్మెంట్ డ్రైవ్స్ వివిధ ప్రాంతాలకు తిరిగి మళ్ళీ పిల్లలందరినీ స్కూల్స్కి వచ్చేటట్టు చేయండి. దాంతోపాటు సర్వేస్, ఇంటింటికి సర్వేస్, డోర్ టు డోర్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో అవి చేయండి. డిఫరెంట్ ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేయడానికి డిఫరెంట్ యాక్షన్ ప్లాన్స్ అనేవి రూపొందించండి. దాంతోపాటు డిటెన్షన్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో డిటెన్షన్ నార్మ్స్ అనేవి లిబరలైజ్ చేయండి, రిలాక్స్ చేయండి. దాంతోపాటు కోవిడ్-19 అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాని మీద మీరు వాళ్ళకి ఇది చేయండి అమ్మ, దాని మీద అవేర్నెస్ అనేది కల్పించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఫిజికల్ క్లాసెస్ అనేవి తెరవబోతున్నారో తెరిచినప్పుడు కోవిడ్-19 అప్రోప్రియేట్ బిహేవియర్ లేకపోతే చాలామంది పిల్లల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సో అప్రోప్రియేట్ బిహేవియర్ ఫాలో అవ్వడం ద్వారా మనం ఎలా కోవిడ్-19 అరికట్టగలమో వాళ్ళకి చెప్పాలి, కోవిడ్-19 సోకకుండా ఎలా ఉండగలమో వాళ్ళకి నేర్పించి తద్వారా వాళ్ళని పాఠశాలలకి స్కూళ్ళకి ఆహ్వానించడం అనేది జరగాలి, రైట్? దాంతోపాటు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆన్లైన్ డిజిటల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు టెలివిజన్స్ ద్వారా విద్యను అందించడం కానీ, దాంతోపాటు రేడియోస్ ద్వారా విద్యను అందించడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉండాలి. సో క్లాస్ రూమ్ ఆన్ వీల్స్, చిన్న చిన్న ట్రక్స్ మీద కానీ వీటి మీద వివిధ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి క్లాస్ రూమ్ ఆన్ వీల్స్ లాంటి ఒక ఇన్నోవేటివ్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా మనం ఇది చేయొచ్చు. దాంతోపాటు వాలంటీర్స్, డిఫరెంట్ ఎవరైతే చదువు చెప్పడానికి ముందుకొస్తారో స్వచ్ఛందంగా వాళ్ళ నుంచి, లోకల్ టీచర్స్ ఎవరైతే ఉంటారో లోకల్ టీచర్స్, అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఫ్రమ్ సొసైటీ, వీళ్ళందరి పార్టిసిపేషన్ ద్వారా ఈ తాలూకా థ్రెట్ ఏదైతే ఉంటుందో, డ్రాప్అవుట్ థ్రెట్ ఏదైతే ఉంటుందో దాన్ని అరకట్టవచ్చు, లాస్ ఆఫ్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మిటిగేట్ చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? మెయిన్స్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్.
వాట్ ఎవర్ ద టెర్మినాలజీ యూజ్డ్, వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ మెన్షన్డ్, వాట్ ఎవర్ ద వే ఫార్వర్డ్ సజెస్టెడ్, ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసమనే దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అరుణాచల్ హార్బర్స్ ఏ వెనాడియం సోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 జాగ్రఫీలో మాట్లాడుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వన్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో, అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ లైక్లీ టు బికమ్ ఇండియాస్ ప్రైమ్ ప్రొడ్యూసర్ ఆఫ్ వెనాడియం. వెనాడియం అనేటటువంటి మెటల్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు రిజర్వ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా ఎక్కువగా బయటపడడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ ఎటువంటి డిపాజిట్ అనేది బయటపడలేదు, జస్ట్ రిజర్వ్స్ అనేవి బయటపడ్డాయి. సో జస్ట్ ఉందని తెలిసిందమ్మా, ఉందని తెలిసినంత మాత్రాన అది మైనింగ్కి ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడదు. సో డిపాజిట్ మైనింగ్ చేయడానికి అవసరమైనటువంటి క్వాంటిటీలో ఇంకా బయటపడలేదు. అండ్ దే ఆర్ ఫైండింగ్ అవుట్. మన తాలూకు జియాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తాలూకా శాంపిల్స్ని చూసి ఒక గొప్ప రిజర్వ్స్ అనేవి బయటపడవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ వెనాడియం? వెనాడియం ఈజ్ ఏ హై వాల్యూ మెటల్ అండి. This is a high value metal. It is used to strengthen steel and titanium. స్టీల్ అండ్ టైటానియం ఏదైతే ఉంటుందో వీటిని స్ట్రెంథన్ చేయడానికి దీన్ని ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఏం చేశారు అంటే దే ప్లేస్డ్ ద ఈస్టర్న్ హిమాలయన్ స్టేట్ ఆన్ ద వెనాడియన్ మ్యాప్ ఆఫ్ ద కంట్రీ. అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉంటుందో అరుణాచల్ ప్రదేశ్ని కంట్రీ యొక్క వెనాడియన్ మ్యాప్ ఏదైతే ఉంటుందో వెనాడియం మ్యాప్ మీద దీన్ని ఇది చేయడం అనేది అరుణాచల్ ప్రదేశ్ని కూడా చేర్చడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. నెక్స్ట్, జియాలజిస్ట్ ఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఏ డిపాజిట్ సూన్. మన జియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో దే వాంట్ టు ఐడెంటిఫై ఏ డిపాజిటే సూన్, వెరీ సూన్. ఒక డిపాజిట్ అంటే అర్థం ఏంటి అంటే మైనింగ్కి సరిపడా ఒక దీన్ని తయారు చేస్తాను. ఇండియా ఏదైతే ఉంటుందో సిగ్నిఫికెంట్ కన్జ్యూమర్ ఆఫ్ వెనాడియం అండి. ఇండియా ఎక్కువగా వెనాడియంని కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతుందంట. బట్ ఇట్స్ నాట్ ఏ ప్రైమరీ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మెటల్. కానీ ప్రొడక్షన్ మాత్రం చేయట్లేదంట. రైట్. మొత్తం గ్లోబల్ ఇదేదైతే ఉంటుందో గ్లోబల్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో మొత్తం ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 84,000 టన్స్ అనేవి ఇదవ్వడం అవుతుందంట అకార్డింగ్ టు 2017 ఎస్టిమేట్స్. సో 2017 రిలీజన్ రిపోర్ట్ ప్రకారం 84,000 టన్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూస్ అయితే దానిలో 4% అనేది ఇండియా వాడడం అనేది జరుగుతుందంట. బట్ ఇది ప్రొడక్షన్లో మాత్రం ఇంకా వెనకంజలో ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఇండియాలో ఇప్పుడు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఓన్లీ ఐరన్ ఓర్ ఏదైతే ఉంటుందో ఐరన్ ఓర్ దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ వెనాడిఫెరస్ మ్యాగ్నెటైట్ ఓర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్యూరిఫై చేసినప్పుడు దాన్ని కండెన్స్ చేసినప్పుడు దాన్ని ప్రాసెస్ చేసినప్పుడు వచ్చేటటువంటి బై ప్రొడక్ట్ అనేది ఏంటి అంటే దిస్ వెనాడియం అండి. సో ఇప్పుడు అలా డైరెక్ట్ వెనాడియం ఎక్కడ దొరకట్లేదు, దీని నుంచి కండెన్స్ చేసుకొని తీసుకుంటున్నారు మన అవసరాలకి. సో అలాగే జరగడం అనేది జరుగుతుంది కానీ ఇప్పటి వరకు డైరెక్ట్ రిజర్వ్స్ అనేవి ఎక్కడ బయటపడలేదు. సో అరుణాచల్ ప్రదేశ్లో ఇప్పుడు బయటపడడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ చైనా ప్రొడ్యూసెస్ 57% ఆఫ్ ద వరల్డ్ వెనాడియం అంట. గ్లోబల్ వెనాడియం ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దానిలో 57% చైనా అనేది ఇది చేస్తుందంటమ్మా. అండ్ చైనా కన్జంప్షన్ ఎంత 44% ఆఫ్ ద మెటల్. అర్థమైందా? చైనా టోటల్ యొక్క కన్జంప్షన్ 44% గ్లోబల్ ప్రొడక్షన్లో. అర్థమైందా? సో జిఎస్ఐ ఏం చెప్పింది అంటే మన తాలూకా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అంటే దే ఫౌండ్ ప్రామిసింగ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ వెనాడియం యొక్క ప్రామిసింగ్ కాన్సన్ట్రేషన్స్ అనేవి మేము కనుక్కున్నాము అని చెప్పడం అనేది జరిగింది. ప్యాలియో ప్రొటెరోజోనిక్ కార్బోనియస్ ఫైలెట్ రాక్స్లో ఎక్కడ బయటపడ్డాయి అంటే డెపో అండ్ తమాంగ్ అనేటటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్లోని అక్కడ ఎక్కువగా బయటపడడం అనేది జరిగింది. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో దొరికినటువంటి ఇదేదైతే ఉంటుందో మన తాలూకా వెనాడియం ఓర్ ఏదైతే ఉంటుందో అది చైనా క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా చైనాలాగే ఉండడం అనేది జరిగిందంట. నౌ జియాలజిస్టులు మొదట ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే మొదట జియాలజిస్టులు దెపో ఏరియా ఏదైతే ఉంటుందో ఈ దెపో ఏరియాలో ఫస్ట్ శాంపుల్స్ కనుక్కోవడం అనేది జరిగింది. ఈ శాంపుల్ ఎంత అంటే 7 మీటర్ థిక్నెస్ అండ్ 6 కిలోమీటర్స్ లాంగ్ లోపలికి
ఇది కనుక్కోవడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ వీళ్ళు ఏదైతే ఎక్స్టెన్సివ్ సర్వేస్ అనేవి చేసిన తర్వాత డిఫరెంట్ డీడ్ సయా ఫోప్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ కనుక్కోవడం అనేది జరిగింది. డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్లో ఇది బయటపడడం అనేది జరిగింది. అండ్ లార్జెస్ట్ వెనాడియం ప్రొడ్యూసర్ ఎవరు అంటే చైనా అండి. ఇప్పటి వరకు చైనా తర్వాత ఎవరు అంటే రష్యా తర్వాత ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా. ఇలాంటి ప్రిలిమ్స్లో అడగొచ్చమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ టాక్ అబౌట్ సమ్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ వెనాడియం. వెనాడియం ఏదైతే ఉంటుందో దీన్ని స్ట్రాటజిక్ మెటల్ అని కూడా అంటారు. ఎందుకంటారో చెప్తాను చూడండి. వెనాడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 23. వెనాడియం యొక్క సింబల్ ఏంటి అంటే వి. అండ్ దీని తాలూకా అప్లికేషన్ ఎందుకు అంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ముఖ్యంగా ఏ ప్యూరిఫికేషన్? యురేనియం ప్యూరిఫికేషన్. యురేనియం అనేది దేనిలో వాడతారు? న్యూక్లియర్ రియాక్టర్స్ తయారు చేయడంలో వాడటం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకే దీన్ని స్ట్రాటజిక్ ఆటం బాంబ్స్ వీటన్నిటిలో కూడా ఈ వెనాడియంని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇది కాస్త మెత్తగా సాఫ్ట్గా ఉండడం వల్ల స్ప్రింగ్స్ అండ్ అలాయ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి అండ్ డిఫరెంట్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉంటాయో కండక్టివ్ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి, సిరామిక్స్ ఏవైతే ఉంటాయో సిరామిక్స్, పెయింట్స్, డైస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటిని ఇది చేయడానికి వాడతారండి. ఈ వెనాడియంని ఎవరు కనుక్కున్నారు అంటే మెక్సికోకి చెందినటువంటి డెల్ రియో అనేటటువంటి ఒక సైంటిస్ట్ కనుక్కోవడం అనేది జరిగింది. ఎప్పుడు కనుక్కున్నారమ్మా? 1901లో 1901లో కనుక్కోవడం అనేది జరిగింది. లేటర్ దిస్ ఎలిమెంట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ స్కాండినేవియన్ గాడెస్. స్కాండినేవియన్ గాడెస్ ఎవరైతే ఉంటారో నేమ్ వెనాడిస్. అర్థమైందా? సో ఆవిడ నేమ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ వెనాడిస్ అనేటటువంటి నేమ్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరిచ్చారు దీనికి పేరు అంటే స్వీడన్కి చెందినటువంటి సైంటిస్ట్ అయిన నీల్స్ సెఫ్స్ట్రామ్ ఎవరైతే ఉంటారో ఈయన ఇవ్వడం అనేది జరిగింది దీనికి పేరు. దీస్ వర్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ ప్రిలిమ్స్ అండి. ప్రిలిమ్స్ కోసం ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ చెప్పాను, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఎక్కడంటే బయటపడ్డాయని అడుగుతారు, జాగ్రత్తగా చూడండి. అరుణాచల్ ప్రదేశ్లో డిఫరెంట్ ఏరియాస్లో ఇది బయటపడడం అనేది జరిగింది. హైయెస్ట్ గ్లోబల్ ప్రొడ్యూసర్ ఎవరు అంటే వెనాడియంకి చైనా తర్వాత రష్యా తర్వాత సౌత్ ఆఫ్రికా. అర్థమైందా? రైట్. ఎందుకు వాడతారు? ఎక్కువగా అప్లికేషన్స్ అడుగుతారు. ప్యూరిఫికేషన్, దాంతోపాటు స్ప్రింగ్స్ అండ్ అలాయ్స్, మ్యాగ్నెట్స్, సిరామిక్స్, పెయింట్స్ అండ్ డైస్. So this is all about this article. I hope you understand this article in detail amma. Let me move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూఎస్ రిమూవ్స్ రెస్ట్రిక్షన్స్ ఆన్ డిప్లొమాటిక్ కాంటాక్ట్ విత్ తైవాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి అమ్మా, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో మైక్ పాంపియో, ఆయన ఏమన్నారు అంటే హీ అనౌన్స్ ద స్టేట్ డిపార్ట్మెంట్ ఈజ్ వాయిడింగ్ లాంగ్ స్టాండింగ్ రెస్ట్రిక్షన్స్. దేని మీదంట రెస్ట్రిక్షన్స్? ఆన్ హౌ యుఎస్ డిప్లొమాట్స్ అండ్ అదర్స్ హ్యావ్ కాంటాక్ట్ విత్ దేర్ కౌంటర్ పార్ట్స్ ఇన్ తైవాన్. యుఎస్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తైవాన్ ప్రజలు, తైవాన్ తాలూకు డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవడంలో కొన్ని రెస్ట్రిక్షన్స్, వాళ్ళ సెల్ఫ్ ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్స్ అండి. అంటే సింపుల్గా మన తాలూకు కమ్యూనిస్ట్ చైనా ఏదైతే ఉంటుందో కమ్యూనిస్ట్ చైనాని హట్ చేయకుండా వీళ్ళు కొన్ని ఇవి పెట్టుకోవడం అనేది జరిగింది, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకోవడం అనేది జరిగింది. ది సెల్ఫ్ ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్స్. దేనికోసం ఈ రెస్ట్రిక్షన్స్? తైవాన్ యొక్క డెలిగేట్స్ని ఎలా పడితే అలా మీట్ అవ్వకుండా. రైట్. ఒకవేళ ఎలా పడితే అలా మీట్ అవుతుంటే ఏమవుతుంది? సింపుల్గా ఇండైరెక్ట్గా యుఎస్ అనేది తైవాన్కి సావరెంటీ ఉన్నట్టు, లేకపోతే తైవాన్ యొక్క సావరెంటీని గుర్తిస్తున్నట్టు అని చెప్పి అర్థం చేసుకుంటారు. కాబట్టి సో చైనాకి అపీజ్ చేయడానికి, చైనాతో ఇబ్బంది పెట్టుకోకుండా చైనాని సాటిస్ఫై చేస్తూ ఇప్పటి వరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏవైతే వేసిందో లాంగ్ స్టాండింగ్ రెస్ట్రిక్షన్స్ వాటిని తీసేస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. నౌ బీజింగ్ విల్ రియాక్ట్ స్ట్రాంగ్లీ. బీజింగ్ అనేది ఎందుకంటే బీజింగ్ ఏం చేస్తుంది? మన తాలూకు చైనా అనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే హాంకాంగ్ అండ్ తైవాన్తో ఏ సిస్టమ్ అండి ఫాలో అవుతుంది? వన్ కంట్రీ
2 సిస్టమ్స్. అర్థమవుతుందా? ఈ సిస్టమ్ని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది చైనా. బట్ తైవాన్ ఏమంటుంది? వీఆర్ ఇండిపెండెంట్ అంటుంది. హాంకాంగ్ ఏమంటుంది? వీఆర్ ఇండిపెండెంట్ అంటుంది. చైనా ఏమంటుంది? ఈ రెండు మాలోని పార్ట్సే అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ చైనా అండ్ తైవాన్. సో దిస్ ఈజ్ అనదర్ మూవ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అప్సెట్ చైనా యాజ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వెన్స్ టు ఎన్ ఎండ్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది వెళ్ళిపోతూ చైనాని హట్ చేయడానికి ఇలాంటిది తీసుకురావడం అనేది జరిగింది. ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ సాట్ టు స్ట్రెంథెన్ బైలేటరల్ రిలేషన్స్ విత్ తైవాన్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఏం చేద్దాం అనుకుంటుంది? తైవాన్తో బైలేటరల్ రిలేషన్స్ అనేవి పెంచుకుందాం అనుకుంటుంది. బట్ నిజానికి తైవాన్కి సూపర్ అటానమీ ఉందా? సూపర్ అటానమీ ఉంటే మీరు ఈజీగా పెట్టుకోవచ్చు, సావరెంటీ ఉంటే బైలేటరల్ రిలేషన్స్. బట్ చైనా ఏమంటుంది? తైవాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి అంటుంది. సో చైనాని కాదని తైవాన్తో రిలేషన్ పెట్టుకోవడం వల్ల చైనా హట్ అయ్యే అవకాశం ఉంది. ఇట్ మే రిటాలియేట్, రైట్? దాంతోపాటు ఇన్ ఆగస్ట్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అలెక్స్ అజార్, ఆయన కూడా తైవాన్ని 2014 తర్వాత తైవాన్ని విజిట్ చేయడం అనేది జరిగింది అండర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ట్రంప్ ఈజ్ గివింగ్ ఎ సిగ్నల్. ఏం ఇస్తున్నారు? యు ఆర్ రైజింగ్ స్లోలీ. చైనా కండి డ్రాగన్కి మీరు స్లోగా రైజ్ అవుతున్నారు. అండ్ ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు యూఎస్ డామినెన్స్. యు ఆర్ బికమింగ్ ఎ థ్రెట్ టు యూఎస్ డామినెన్స్ అండ్ దట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. వీ విల్ రిటాలియేట్ అని చెప్పి అందుకే చైనీస్ వైరస్ అని కోవిడ్-19ని, దాంతోపాటు ప్రతిదానికి చైనాని అక్యూజ్ చేయడం, ప్యారిస్ డీల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వస్తూ అప్పుడు కూడా చైనా కారణం చెప్పడం. సో దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ట్రంప్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. రేపు పొద్దున్న బైడెన్ వచ్చినా ఆయన కూడా అదే చేస్తారు. అర్థమైందా? చైనాను అణచాలనే చూస్తారు. ఎందుకు అంటే ఎవరైనా కాంపిటీషన్ కోరుకుంటారా? ఇప్పుడు సూపర్ పవర్గా చైనా అనేది ఎమర్జ్ అవ్వాలనుకుంటుంది యూఎస్ పక్కన. సో అది యూఎస్కి ఇష్టం ఉంటుందా అంటే ఇష్టం ఉండదు, రైట్? సో కమ్యూనిస్ట్ పార్టీలకి ఎప్పటి వరకు మేము అపీజ్ చెయ్యము అని చెప్పి యూఎస్ సెక్రటరీ స్టేట్ చెప్పడం అనేది జరిగింది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా మనం చైనా తైవాన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. జాగ్రత్తగా చూడండి. అది మీకు అర్థమైతే ఎందుకు చైనా ఇలా బిహేవ్ చేస్తుందో మీకు అర్థమవుతుంది. చూడండి అమ్మ, మెయిన్ల్యాండ్ చైనా ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మన చైనా ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటారు అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. తైవాన్ని ఏమంటారు అంటే రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. గుర్తుపెట్టుకోండి. ఏంటి? మెయిన్ల్యాండ్ చైనా ఏదైతే ఉంటుందో దాన్ని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. తైవాన్ ఏమంటారు? రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటారు. దిస్ తైవాన్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ తైవాన్ అండి. రిపబ్లిక్ ఆఫ్ చైనా దేని అంటాం? తైవాన్ అంటాం. ఈ తైవాన్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఐలాండ్ ఆఫ్ సదరన్ కోస్ట్ ఆఫ్ చైనా. చైనా యొక్క సదరన్ కోస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న ఐలాండ్ అండి. ఇది 1949 నుంచి 1949 నుంచి ఇండిపెండెంట్గా గవర్న్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ పిఆర్సి పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఎలా చూస్తుంది? దేన్ని? ఆర్ఓసిని ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ చైనా అని చెప్పి అనుకుంటుంది. సో ఈ ఐలాండ్ అనేది మా తాలూకా ఒక ప్రావిన్స్ అని చెప్పి చైనా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ తైవాన్ ఏదైతే ఉంటుందో నేను హిస్టరీ తెలుసుకుంటాము. చూడండి, చైనాకి చెందినటువంటి ఒక ఎథ్నిక్ మర్చెంట్ గ్రూప్ అయినటువంటి హ్యాన్ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ మర్చెంట్స్. వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారు అంటే తైవాన్కి చేరుకోవడం అనేది జరిగింది. ఎప్పుడు చేరుకున్నారు అంటే 17th centuryలో, 17వ శతాబ్దంలో వీళ్ళు అక్కడికి మైగ్రేట్ అవ్వడం అనేది జరిగింది. ఎవరు? ఈ హాన్ ఎథ్నిక్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. తర్వాత ఏం జరిగింది? తైవాన్ వాజ్ ఎనెక్స్డ్ బై కింగ్ డైనాసిటీ. చైనాకు చెందినటువంటి కింగ్ డైనాసిటీ 1600sలోనే ఏం జరిగింది? కింగ్ డైనాసిటీ అనేది ఎనెక్స్ చేసుకోవడం అనేది జరిగింది తైవాన్. నెక్స్ట్ తైవాన్ని తర్వాత జపాన్ అనేది తీసుకుంది. ఎప్పుడు అంటే 1895లో. దేని ద్వారా అంటే సైనో జపనీస్ వార్ ఏదైతే ఉంటుందో ఆ వార్ తర్వాత జరిగిన ట్రీటీలో భాగంగా తైవాన్ని జపాన్ అనేది ఆక్రమించుకోవడం అనేది జరిగింది. సో 1945 వరకు, 1895 నుంచి 1945 వరకు తైవాన్ ఎలా ఉండేది? జపాన్ యొక్క కాలనీగా ఉండడం అనేది జరిగింది. అంటే బ్రిటిష్ కాలనీగా ఇండియా ఎలా అయితే ఉండేదో అలా జపాన్ అనేది తైవాన్ని పరిపాలించడం అనేది జరిగింది. నౌ చూడండి ఏం జరిగింది అంటే ఆర్ఓసి రిపబ్లిక్ ఆఫ్ చైనా. అప్పుడు చైనాని పరిపాలిస్తున్నది ఏంటి అంటే ఆర్ఓసి. అప్పుడు చైనాని ఏమనేవాళ్ళు అంటే ఆర్ఓసి అనేవాళ్ళు. సో ఆర్ఓసి మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే, రిపబ్లిక్ ఆఫ్ చైనా మిలిటరీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తైవాన్కి వెళ్ళి
జపాన్ని వెళ్ళగొట్టి తైవాన్ని మళ్ళీ తిరిగి ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలోనే ఏం జరుగుతుంది అంటే 1949లో 1949లో ఒక సివిల్ రెబెలియన్ అనేది బయలుదేరుతుంది. ఎక్కడ అంటే చైనాలో అమ్మ. చైనాలో ఒక సివిల్ రెబెలియన్ అనేది బయలుదేరుతుంది. అంటే ప్రజలు ఎదురుదాడి సివిల్ రెబెలియన్ అంటే మీకు తెలిసే అనుకుంటాను, అంతర్యుద్ధము అంటారు, రైట్. ప్రజలే తిరగబడ్డం అనేది జరుగుతుంది. సో ఈ సివిల్ రెబెలియన్ ఎవరెవరి మధ్య జరుగుతుంది? అప్పుడు చైనాలో పరిపాలిస్తున్నటువంటి దేనిలో రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేవాళ్ళని చెప్పాను. అప్పుడు అక్కడ పరిపాలిస్తున్నటువంటి గవర్నమెంట్ కేఎంటీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానికి, దాంతోపాటు కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్టులు అనేవాళ్ళు గవర్నమెంట్, ఇది గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. ఈ రెబలియన్లో ఎవరు నెగ్గుతారు అంటే కమ్యూనిస్టులు నెగ్గుతారు. అర్థమైందా? కమ్యూనిస్టులు కేఎంటీని ఓడించడం వల్ల కేఎంటీ గవర్నమెంట్ అంటే ఆర్ఓసి గవర్నమెంట్ ఎక్కడికి పారిపోతుంది? తైవాన్కి పారిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మెయిన్ల్యాండ్ చైనాలో ఎవరున్నారు? కమ్యూనిస్టులు ఉన్నారు. పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఉంది. తైవాన్లో ఎవరున్నారు? ఆర్ఓసి రిపబ్లిక్ ఆఫ్ చైనా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. కేఎంటీ అనేది ఏం చేస్తుంది అంటే రెండూ మావే అంటుంది. పిఆర్సీ అండ్ ఆర్ఓసీని రెండింటిని మేమే గవర్న్ చేస్తాము అని చెప్పి కేఎంటీ అనడం అనేది జరుగుతుంది. అండ్ మన తాలూకా అమెరికా ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు సమ్ వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి మద్దతు ఇచ్చారంటే ఆర్ఓసీ రిపబ్లిక్ ఆఫ్ చైనాకే మద్దతు ఇవ్వడం అనేది జరిగింది. కమ్యూనిస్టులకి మద్దతు ఇవ్వలేదండి. అర్థమైందా? సపోర్ట్ చేయలేదు. కానీ నెక్సాన్ ఎవరైతే ప్రెసిడెంట్గా పనిచేశారో ఆయన టైంలో ఏం జరిగింది అంటే మన తాలూకా అమెరికా ఎవరికి సపోర్ట్ చేసిందంటే పీపుల్ రిపబ్లిక్, కమ్యూనిస్టులకు సపోర్ట్ చేయడం అనేది మెల్లగా మొదలు పెట్టడం అనేది జరిగింది. సో ఆర్ఓసి ఏదైతే ఉంటుందో యునైటెడ్ నేషన్స్లో మన తాలూకా చైనాని రిప్రజెంట్ చేసేటటువంటి ఇది ఎప్పుడు పోగొట్టుకుంది అంటే 1971 పోగొట్టుకోవడం అనేది జరిగింది. సో అసలైన చైనీస్ గవర్నమెంట్గా పిఆర్సీని ప్రపంచం గుర్తించడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ దట్ సిన్స్ 1971 పిఆర్సీ రిప్లేస్డ్ ఆర్ఓసి. పిఆర్సీ అనేది ఏదైతే ఉందో అది ఆర్ఓసిని రిప్లేస్ చేయడం అనేది జరిగిందండి. పిఆర్సీ ఇప్పుడు ఇది చేయడం అనేది జరిగింది. వాషింగ్టన్ ఫార్మల్లీ రికగ్నైజ్డ్ పిఆర్సీ ఇన్ 1971. అమెరికా అనేది 1979లో ఫార్మల్గా పిఆర్సీని చైనాకి దీనిగా రికగ్నైజ్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి పిఆర్సీ ఏముంటుంది, ఆర్ఓసి ఏదైతే ఉంటుందో అది మాది అనడం అనేది జరుగుతుంది. పిఆర్సీ ఏం వాదిస్తుంది అంటే పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే ఇప్పుడున్నటువంటి కమ్యూనిస్టులు దేర్ ఈజ్ ఓన్లీ వన్ చైనా, ఒకే ఒక చైనా ఉంది, అండ్ తైవాన్ ఈజ్ ఇన్ఎలినబుల్ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే విడదీయలేనటువంటి ఒక పార్ట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. తైవాన్ బౌండ్ బై అన్ అగ్రిమెంట్ రీచ్డ్ ఇన్ 1992. తైవాన్ కూడా ఎందుకు ఇండిపెండెంట్గా ఇది అవ్వలేదు అంటే అప్పుడున్నటువంటి తైవాన్ గవర్నమెంట్ 1992లో మన తాలూకా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో ఒక అగ్రిమెంట్, కౌమితాంగ్ అంటారు, కేఎంటీ అది, వీళ్ళిద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ అగ్రిమెంట్ నేమ్ ఏంటి అంటే కన్సెన్సస్. దీనిలో భాగంగా ఏం చెప్పారు అంటే సేస్ దట్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ చైనా బట్ ఎలోస్ ఫర్ డిఫరింగ్ ఇంటర్ప్రిటేషన్స్. అంటే గవర్నెన్స్ వేరేది ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకంటూ ఒక సెపరేట్ మానిటరీ సిస్టమ్ ఉండొచ్చు, దానికంటూ ఒక సెపరేట్ ఫ్లాగ్ ఉండొచ్చు, వాళ్ళకంటూ ఒక సెపరేట్ మనీ ఉండొచ్చు, కరెన్సీ ఉండొచ్చు, కానీ దేర్ విల్ ఆల్వేస్ బీ వన్ చైనా. దాని అంటే అర్థం ఏంటండి? తైవాన్ విల్ నాట్ సీక్ ఇండిపెండెన్స్ ఫర్ ఎవర్, స్వాతంత్రాన్ని కోరుకోకూడదు అనేది సెన్సస్ ఏదైతే ఉంటుందో కన్సెన్సస్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు ఇన్నర్ మీనింగ్. అర్థమైందా? సో దట్ ఈస్ ద రీజన్ వై చైనా అనేది ఇప్పటికీ ఈ కన్సెన్సస్ ఏదైతే ఉంటుందో దాన్నే పట్టుకొని ఇది చేస్తూ ఉందండి. సో దెర్ ఈజ్ ఆల్వేస్ బీ వన్ చైనా అని చెప్తూనే ఉండడం అనేది జరిగింది. అర్థమైనా? దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ చైనా అండ్ తైవాన్. సో మన యూఎస్ ఇప్పుడు ఏం చేస్తుంది, న్యూస్లోకి ఏమొచ్చింది, తైవాన్తో తన పాలసీ మార్చేసింది. తైవాన్ డిప్లొమాట్స్తో కలుసుకోవచ్చు అంటున్నారు, తైవాన్తో బైలేటరల్ రిలేషన్స్ అంటున్నారు. సో ఎవరిని సైడ్ చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ పైన ఉన్నటువంటి మన తాలూకా ఇదేదైతే ఉంటుందో, పైన ఏది ఉందండి, మన తాలూకా పిఆర్సీ ఏదైతే ఉంటుందో, పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేస్తున్నట్టు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకే చైనా అనేది రిటాలియేట్ చేయొచ్చు. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మ. మీ అందరికీ అంత కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. నేను రేపటి నుంచి అంటే 12వ తారీఖు నుంచి
16వ తారీఖు వరకు పొంగల్ లీవ్లో ఉంటాను. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ పొంగల్. మీ అందరూ మీరు అనుకున్న గోల్స్ అనేవి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఫ్రమ్ 17th ఎవ్రీడే వితౌట్ ఫెయిల్ ఎవ్రీడే హిందూ అనాలిసిస్ త్వరగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే అప్లోడ్ చేస్తాము. అండ్ సారీ ఫర్ ఆల్ ద బ్రేక్స్ దీస్ డేస్. హెల్త్ అనేది ప్రాబ్లం ఉండడం వల్ల చేయలేకపోయాను, తప్పుగా అనుకోమాకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. 17th నుంచి ఎవ్రీడే చేస్తాము. యూ కెన్ నా మాట మీద నేను చెప్పిన మాట మీద మీరు చక్కగా యూ కెన్ కౌంట్ ఆన్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మ, బాయ్.